నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు నెల 24, 2025 ఈరోజు ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో గ్రహాల స్థితి ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావము రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చేర్పులు జరగడంతో పాటు కొంతమందికి విశేషమైన అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని పనులు మీ యొక్క రంగంలో జరిగే అవకాశం కనబడుతోంది. శ్రమించిన పనిలో మీకు మంచి ఫలితం కనబడంతో పాటు కొన్ని అప్పులకు కానీ కొన్ని సమస్యలకు కానీ పరిష్కార మార్గం ఏర్పడేటట్టుగా కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యంగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు కుటుంబంలో కనిపించడం లేదు. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఆరోగ్యం కూడా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ సంబంధిత స్తోత్ర పారాయణ సాధ్యమైనన్ని సార్లు తలుచుకున్నట్టయితే చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రోజు ఏ పని మీద వెళ్ళినట్టయినా కానీ నల్లని వస్త్రాన్ని కానీ నీలిరంగు వస్త్రాన్ని కానీ ధరించి వెళ్ళినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధనం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోవడం కానీ మోసపోవడం కానీ, అంటే మీ కింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా ధనానికి సంబంధించి ఆస్తికి సంబంధించి తగాదాలు కానీ మాట రావడం కానీ కొట్టుకోవడం కానీ ఇలాంటివేవో జరిగే అవకాశాలు అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ మధ్య కావచ్చు, ఇలాగ ఏదైనా కుంభరాశిలో ఉన్న వారికి ధనపరంగా ఇబ్బందులు ఈరోజు గోచరిస్తోంది. స్నేహితుల నుంచి కూడా సహాయం రాకపోగా మాటలు కూడా రావడము, స్నేహం చెడిపోవడము జరిగే అవకాశం ఉంది. విదేశీ విషయాలలో పురోగతి కనబడుతోంది. దంపతుల మధ్య ఇబ్బందికరమైన వాతావరణము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివుడికి చందనంతో సంబంధించిన పూజ చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు లేట్ అవ్వడము, కొన్ని పనులు ఆగిపోవడము జరిగే అవకాశం కనబడుతోంది. అధిక శ్రమ, అధిక ఖర్చులు, చిన్న అనారోగ్య సూచనలు, కుటుంబంలో కల్లోలము, వ్యాపారస్తులకు నష్టము జరిగే అవకాశాలు కనబడుతోంది. ఆత్మస్థైర్యంతోనూ మనోధైర్యంతోనే మీరు ఈరోజు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ లేదా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని మీ యొక్క కష్టాన్ని సంకల్పంగా చెప్పుకొని పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.